నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథల్లో మొదటి కథ గంటల భూతం. గిరిపురం అనే గ్రామంలో చెన్నకేశవయ్య అనే గాజుల వ్యాపారి ఉండేవాడు. అతడికి ఒక గాజుల బండి ఉండేది. ఆ బండికి గాజులన్నీ అలంకరించి దాన్ని తోసుకుంటూ వెళ్తూ గాజులమ్మ గాజులు అని కేకపెట్టి బండికి కట్టి ఉన్న గంటను మోగించేవాడు. ఆ గంట మూత వినడానికి ఎంతో ఇంపుగా ఉండేది. ఒక రోజున చెన్నకేశవయ్య బేరం బాగా ఉండడంతో చాలా దూరం తిరిగి తిరిగి చీకటి పడే వేళకు ఇంటి ముఖం పట్టాడు. వచ్చే దారి పక్కన ఒక పెద్ద చింత చెట్టు ఉన్నది. ఆ చెట్టు మీదకి ఆ రోజే ఒక భూతం వచ్చి చేరింది. అది ఒట్టి అల్లరి భూతం. ఎవరిని అల్లరి పెట్టి ఏడిపించాలా అని అది ఆలోచిస్తూ ఉండగా గంట మోగిస్తూ గాజుల బండితో చెన్నకేశవయ్య కనిపించాడు. ఆ భూతం ఆనాటి వరకు గంటను చూసి ఎరగదు. గంట ఆకారం, దానిలో నుంచి వస్తున్న ధ్వని దానికి చాలా బాగున్నదనిపించింది. అది గాలిలో తేలుతూ పోయి గంట లాక్కుని మాయమైపోయింది. భూతాన్ని చూసిన చెన్నకేశవయ్య భయకంపితుడై పరుగు పరుగున పోయి రచ్చబండ దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటున్న వారికి భూతం తన గంటను లాక్కుపోయినట్టు చెప్పాడు. అయితే అది విన్నవాళ్ళు ఎవరు చెన్నకేశవయ్య మాటలు నమ్మలేదు. ఎవడో కొంటె కుర్రవాడు ఆ పని చేసి ఉంటాడని, అసలు భూతం అనేదాన్ని తాము ఇంతవరకు చూడనే లేదని నవ్వేశారు. ఆ మర్నాటి నుంచి వరుసగా పీచి మిఠాయి అమ్మే చలమయ్య బండి గంట, పిల్లలకు పాఠాలు చెప్పే పరంధామయ్య వసారాలోని గంట, ఇలా చాలా ఇళ్లలోని గంటలు మాయమయ్యాయి. ఊరివాళ్ళు చెన్నకేశవయ్య చెప్పింది నిజమేనేమో అన్న అనుమానంలో ఉండగా కొద్ది రోజుల్లోనే అది కాస్త నిజమని తేలిపోయింది. అదెలా జరిగిందంటే, భూతం తాను దొంగిలించిన గంటలన్నీ మెడలో వేసుకుని రాత్రిపూట ఊరి మధ్యలో గాలిలో తేలుతూ ఉత్సాహంగా పల్టీలు కొట్టసాగింది. అప్పుడు వచ్చే గంటల మూత ఎంత విన్నా దానికి తనివి తీరటం లేదు. ఇందువల్ల ఊరి జనానికి నిద్ర కూడా కరువు అవసాగింది. భూతం మాత్రం రాత్రిళ్ళు గంటల మూతతో హాయిగా వినోదిస్తూ పగలు మాత్రం చింత చెట్టు మీద సుఖంగా నిద్రపోతున్నది. జనానికి గంటల భూతం పీడ వదిలించుకోవడం ఎలాగో అర్థం కాలేదు. భూతవైద్యుడు మరిడయ్య గంటల భూతాన్ని పరగణా సరిహద్దుల అవతలికి పారిపోయేలా చేస్తానని అందరి ముందు ప్రగల్భాలు పలికాడు. వాడు ఒకనాటి సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో నిమ్మకాయలు, వేప మండలు తీసుకుపోయి నిమ్మకాయలు కోసి గాలిలో ఎగరవేస్తూ వేప మండలు జడిపేస్తూ మంత్రాలు చదివాడు. వాడి మంత్రాలకు భూతమైతే వచ్చింది, కానీ అది వాడి మెడలో ఉన్న చిన్న వెండి గంటను లాక్కుని చక్కాపోయింది. ఇది చూసి మరిడయ్య లవోదివం అన్నాడు. ఇలాంటి చిలిపి భూతాన్ని తానే కాదు, తన గురువు గౌడన్న కూడా ఏనాడూ చూడలేదన్నాడు. తన మంత్రాలు హాని చేసే పొగరబోతు భూతాల మీద పనిచేస్తవే కానీ ఇలాంటి చిల్లర మల్లర పనులు చేసే భూతాల మీద పనిచేయవు అని చెప్పి ఇంటిదారి పెట్టాడు మరిడయ్య. ఇలాంటి సమయంలో పట్టణంలో చదువుకుంటున్న వసంతుడు అనే యువకుడు ఆ ఊరిలోని చుట్టాల ఇంటికి వచ్చాడు. అతడికి ఈ గంటల భూతం ఊరి జనానికి నిద్ర లేకుండా చేయడం గురించి తెలిసింది. వసంతుడు ధైర్యవంతుడే కాక చాలా తెలివిగలవాడు. తన తెలివితేటలతో ఏదో ఒక యుక్తి పన్ని గంటల భూతాన్ని ఊరి నుంచి తరిమేయాలని అనుకున్నాడు అతను. ఒకనాటి రాత్రి వసంతుడు ఒక పెద్ద గంట పట్టుకుని వీధుల్లో తిరగసాగాడు. అతడు ఊహించినట్టే నడిరేయి కావస్తూ ఉండగా గంటల భూతం మెల్లగా గాలిలో తేలుతూ అతడి ముందుకు వచ్చి దిగింది. వసంతుడు దాన్ని చూసి ఏమాత్రం భయపడకుండా నిలబడ్డాడు. అప్పుడు భూతం తన కళ్ళను పెద్దవి చేసి చక్రాల్లా తిప్పుతూ నోరు తెరిచి బయటికి మంటలు ఊదసాగింది. వసంతుడు చిన్నగా నవ్వి, మంటల్ని మరికొంతసేపు అలాగే తెప్పించు, ఇది చలికాలం కదా, కానీ ఖర్చు లేకుండా చలి కాచుకోవచ్చు అన్నాడు. ఆ మాటలకు గంటల భూతం విస్తుపోయి నోటి నుంచి మంటలు తెప్పించడం ఆపి మిగతా ఊరి వాళ్ళలాగా నన్ను చూస్తూనే గంట అక్కడ పారిపోతావు అనుకున్నాను. సరే, నీ ధైర్యానికి మెచ్చాను. నీ చేతిలో ఉన్న గంట చాలా బాగున్నది, అది ఇలా ఇచ్చి ఇంటికి పో అన్నది. అందుకు వసంతుడు, అలా ఇచ్చినందువల్ల ఏమీ ప్రయోజనం ఉండదు, గంటను మోగించడం నీ వల్ల కాదు అన్నాడు. ఏమిటి, గంట మోగించడం నా వల్ల కాదా? నా మెడలో చూడు ఎన్ని గంటలున్నాయో, వీటన్నిటినీ నీకు చెవులు దిబ్బళ్ళెత్తేలా మోగించగలను అంటూ భూతం గంటలను మోగించడం మొదలుపెట్టింది.
అది చూసిన వసంతుడు, ఈ గంటను నీకు ఇస్తాను. అయితే అందుకు ఒక పందెం ఉన్నది. నువ్వు గంటను మోగించలేకపోతే మరుక్షణమే నీవు ఈ ఊరు వదిలిపోవాలి. ఇందుకు నీకు ఇష్టమేనా అని అడిగాడు. ఇష్టమే, ఇది ఒక పెద్ద పందెమేనా అంటూ భూతం చేయి చాచింది. వసంతుడు దానికి గంటనిచ్చాడు. భూతం దాన్ని మోగించాలని అటు ఇటు ఊపి చూసింది. కానీ గంట మోగలేదు. అప్పుడు భూతం గంట లోపలికి చూసి, మోసం, దీనికి కాడ లేదు, ఎలా మోగుతుంది? మోగి తీరుతుంది అన్నాడు వసంతుడు. అయితే నువ్వు మోగించి చూపించు. నేను గనక ఓడిపోతే పందెం ప్రకారం ఈ ఊరు వదిలిపోతాను అన్నది. వసంతుడు గంట అందుకుని దాన్ని ఊపాడు. గంట గణగణమంటూ పెద్దగా మోగింది. అది విని భూతం బిక్కమొహం పెట్టి, నువ్వు చూడకపోతే గొప్ప మంత్రగాడిలా ఉన్నావు. పందెంలో నువ్వే గెలిచావు. అన్నమాట ప్రకారం ఇప్పుడే ఈ ఊరు వదిలిపోతున్నాను అంటూ గాలిలోకి లేచి ఆ ఊరు వదిలి ఎక్కడికో పారిపోయింది. వసంతుడు చిన్నగా నవ్వుకుంటూ బయటికి కనిపించకుండా చొక్కా కింద ముంజేతికి కట్టుకున్న చిన్న గంటను ఊడదీశాడు. చేయి కదిలించినప్పుడు భూతానికి వినిపించింది ఆ గంట చప్పుడే. అయినా భూతం ఆ సంగతి గ్రహించలేకపోయింది. మొత్తానికి ఆ ఊరికి గంటల భూతం పీడ వదిలింది. కథ సమాప్తం. రెండవ కథ, భర్త ఎన్నిక. సిళ్ళంగేరి అనే గ్రామంలో సోమయ్య అనే ధనికుడు ఉండేవాడు. ఆయనకు ఒకే ఒక కుమార్తె. ఆమె పేరు లక్ష్మీదేవి. మంచి రూపవంతురాలు. లక్ష్మీదేవికి పెళ్ళియుడు రాగానే సోమయ్య తగిన అల్లుడి కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. ధనికుడి కుమార్తె కావటాన చాలామంది లక్ష్మీదేవిని వివాహమాడేందుకు ముందుకొచ్చారు. అయితే సోమయ్యకు, అతడి భార్యకు ఆస్తిపాస్తుల విషయంలో తమతో సరితూగగల వాళ్లతో బియ్యమందాలని ఉన్నది. లక్ష్మీదేవికి మాత్రం మంచి విద్యావంతుని చేసుకోవాలని ఉన్నది. సిళ్ళంగేరికి పక్క గ్రామమైన గంగాపురం జమీందారు కోటేశ్వరయ్యకు ఒక్కడే కొడుకు. ఆయన స్వయంగా వచ్చి లక్ష్మీదేవిని తన కుమారుడికి ఇవ్వవలసిందిగా సోమయ్యను కోరాడు. అదేవిధంగా పట్టణంలోని వజ్రాల వ్యాపారి బంగారయ్య తన పెద్ద కొడుకు లక్ష్మీదేవిని చేసుకుంటాను అంటూ కబురు పంపాడు. సిళ్ళంగేరిలోని ఒక పెద్ద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పేదమయ్యకు విద్యాధరుడు అనే కొడుకున్నాడు. అతను బాగా చదువుకున్నవాడు. వ్యవసాయానికి, వ్యాపారానికి సంబంధించిన అనేక ముఖ్య గ్రంథాలను క్షుణ్ణంగా చదివినవాడు. లక్ష్మీదేవికి అతన్ని వివాహం ఆడాలని ఉన్నది. కానీ తల్లిదండ్రులు అందుకు అభ్యంతరం చెప్పారు. చూడమ్మా లక్ష్మి, విద్యాధరుడు ఒక్క విషయంలో తప్ప మిగతా వాటిల్లో మాకు నచ్చాడు. ఆ ఒక్క విషయం చాలా ముఖ్యమైనది. అతడికి ఆస్తి అంటూ ఏమీ లేదు కదా. కోటేశ్వరయ్య, బంగారయ్యల కొడుకులకు చెప్పుకోదగ్గ విద్య లేకపోయినా కొన్ని తరాల పాటు తిని కూర్చున్నా కూడా తరగనంత ఆస్తి ఉన్నది. బాగా ఆలోచించు అని తల్లిదండ్రులు లక్ష్మికి చెప్పారు. అందుకు లక్ష్మి, మీరన్నది నిజమే కావచ్చు. అయితే నాదొక్క కోరిక చెల్లించాలి. మీరు జమీందారు కొడుకును, వ్యాపారి కొడుకును, ఉపాధ్యాయుడి కొడుకును మన ఇంటికి ఆహ్వానించండి. తర్వాత వాళ్లను వేరువేరుగా పిలిచి ఈ ప్రశ్నలు అడగండి. వాళ్ళు ఇచ్చే జవాబును బట్టి నాకు తగినవాడు ఎవరో మీరే నిర్ణయించండి అని వాళ్ళు అడగవలసిన ప్రశ్నలు ఏమిటో తండ్రికి చెప్పింది. తమ కుమార్తె కోరినట్టు జమీందారు కొడుకును, వ్యాపారి కొడుకును, ఉపాధ్యాయుడి కొడుకును తమ ఇంటికి ఆహ్వానించి ముందుగా జమీందారు కొడుకును తానున్న గదిలోకి పిలిచి కూతురు, భార్య సమక్షంలో అతన్ని ఇలా ప్రశ్నించాడు. బాబు, నీకు నీ జమీందారీ వ్యవహారాలు అన్నీ స్వయంగా చూసుకోవడానికి అవసరమైనంత విషయ పరిజ్ఞానం ఉన్నదా? లేక ఈ విషయంలో నువ్వు మరొకరిపైన ఆధారపడవలసి ఉంటుందా అని. అందుకు జమీందారు కొడుకు, అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇందుకుగాను మాకు గుమాస్తాలు, నౌకర్లు ఉన్నారు అన్నాడు. నీకు వేదమయ కుమారుడు విద్యాధరుడు తెలుసు కదా. అతనికి అనేక విషయాలు క్షుణ్ణంగా తెలుసు. లక్ష్మి నిన్ను పెళ్లాడితే ఆ కుర్రవాడు ఎన్నో గ్రంథాలు చదివి నేర్చిన పాండిత్యాన్ని నువ్వు నేర్వగలవా అని అడిగాడు సోమయ్య. అదెలా సాధ్యమవుతుంది అంటూ ఆశ్చర్యపోయాడు జమీందారు కొడుకు. ఆ తర్వాత సోమయ్య వ్యాపారి బంగారయ్య కొడుకును పిలిపించి జమీందారు కొడుకును అడిగిన ప్రశ్నలే అడిగాడు. అతడు జమీందారు కొడుకు ఇచ్చిన సమాధానాలే ఇచ్చాడు. సోమయ్య వేదమయ్య కొడుకు విద్యాధరుని పిలిచి, నీకు జమీందారు కోటేశ్వరయ్య, వ్యాపారి బంగారయ్యలు తెలుసు కదా. మా అమ్మాయి నిన్ను పెళ్లాడితే వాళ్లకు సాటిగా ఆస్తిపాతులను నువ్వు సంపాదించుకోగలవా అని ప్రశ్నించాడు.
విద్యాధరుడు నవ్వి, వాళ్ళ ఆస్తికి సమానమైన ఆస్తిని తొందరలోనే సంపాదించగలను అన్నాడు. ఆ జవాబుకు సోమయ్య ఆశ్చర్యపోయి అదెలా సాధ్యం అని అడిగాడు. ఆస్తి, పలుకుబడి లాంటి వాటిల్లో మీరు జమీందారుకు, బంగారయ్యకు సమానులు, అవునా? మీకు కాబోయే అల్లుడు వాళ్ళంత ధనవంతుడై ఉండాలి. లక్ష్మీదేవి మీ ఏకైక సంతానం. ఆమెను పెళ్లాడిన క్షణం నుంచి నేను కూడా మీ ఆస్తికంతకు వారసుడిని అవుతాను. ఆ విధంగా ధన విషయంలో, పలుకుబడి విషయంలో నేను ఆ జమీందారుకు, వర్తకుడికి ఏమీ తీసిపోను. అదీ కాక నాకున్న విషయ పరిజ్ఞానంతో మీ ఆస్తిని మరింతగా అభివృద్ధి చేయగలను అన్నాడు విద్యాధరుడు. ఈ జవాబు సోమయ్యకు కొంత తృప్తి కలిగించడంతో చిన్నగా నవ్వి కూతురుకేసి చూశాడు. విద్యాధరుడు గదిలోంచి బయటికి వెళ్ళగానే లక్ష్మీదేవి తల్లిదండ్రులతో, విద్యాధరుడు చెప్పింది మీకు అర్థమైంది కదా. నన్ను పెళ్ళాడాక ఆస్తి విషయంలో జమీందారు కొడుకు, బంగారయ్య కొడుకు అతను ఏమాత్రం తీసిపోడు. పైగా వాళ్లకు లేని విద్య ఈయనకున్నది. అందువలన ఇతరులపై ఆధారపడకుండా ఉన్న ఆస్తిని మరింత పెంపొందించగలడు. నన్ను వివాహమాడినా వాళ్లకు విద్యాధరుడికి ఉన్న విద్య మాత్రం లభించదు. ఇప్పుడు చెప్పండి మీ నిర్ణయం ఏమిటో అన్నది. నువ్వు చెప్పిందంతా నిజం. నీవు కోరినట్టు విద్యాధరుడితో నీ వివాహం మాకు ఇష్టమే అన్నారు తల్లిదండ్రులు. ఆ తర్వాత ఒక శుభముహూర్తాన లక్ష్మీదేవి వివాహం విద్యాధరుడితో అతి వైభవంగా జరిగింది. కథ సమాప్తం. మూడవ కథ మాటకారితనం. రామాపురం అనే గ్రామంలో పాపయ్య అని ఒక మాటకారి ఉండేవాడు. ఒకసారి గ్రామస్తులంతా దేవాలయ నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు పాపయ్యను నియమించారు. ఆ ఊళ్ళో రామయ్య, లక్ష్మయ్య అనే ఇద్దరు పెద్ద వ్యాపారస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళు కవలలు కావడం చేత ఎవరు రామయ్యో, ఎవరు లక్ష్మయ్యో గుర్తించడం చాలామందికి ఎంతో కష్టంగా ఉండేది. మొదట పాపయ్య లక్ష్మయ్య ఇంటికి వెళ్ళాడు. లక్ష్మయ్య అతడితో, ముందుగా మీరు నా అన్న రామయ్య గారి దగ్గరకు వెళ్ళి ఉండాల్సింది అన్నాడు. గుణానికి అన్నేమిటి, తమ్ముడేమిటి, దానగుణంలో ఈ ఊళ్ళో మీకు ఎవరూ సాటి రారు. విరాళాలు ఇచ్చే వారి పేర్లలో మొదట మీ పేరు ఉంటేనే బాగుంటుంది అన్నాడు పాపయ్య. లక్ష్మయ్య 116 ఇచ్చి పంపాడు. మర్నాడు పాపయ్య రామయ్య ఇంటికి వెళ్ళి, పెద్దవారు మీరు, ముందుగా నేను మీ ఇంటికి రావాల్సింది. పొరపాటున మీ తమ్ముడు గారింటికి వెళ్ళాను. ఎంత? 116 ఇచ్చి చాలా అని అడిగాడు. ఎంతైనా అన్న అన్నే, తమ్ముడు తమ్ముడే. దేవాలయ నిర్మాణానికి మీ హోదాకు తగ్గట్టు విరాళం రాయండి అన్నాడు. మీరు మంచి మాటగారి అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ మీరు అనుకున్నట్టు నేను రామయ్యను కాను, లక్ష్మయ్యను. మా అన్నగారు లోపల స్నానం చేస్తున్నారు. వచ్చాక పోదురు గాని, అలా కూర్చోండి అన్నాడు లక్ష్మయ్య నవ్వుతూ. తన మాటకారితనం అందరి దగ్గర అన్ని వేళల్లోనూ పనిచేయదని తెలుసుకున్నాడు పాపం పాపయ్య. కథ సమాప్తం.